వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై రాజమండ్రి ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పు నెల 6కు వాయిదా వేసింది కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం సాక్షులను బెదిరించిన కేసులో అతడు జైల్లో ఉన్నాడు. ఇదే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. అయితే అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. రాజమండ్రి ప్రత్యేక కోర్టు ఇరువురు పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ నెల 6న తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై రాజమండ్రి ప్రత్యేక కోర్టులో అయితే వాదనలు జరిగాయి. ఇక తీర్పు ఈ నెల 6కు వాయిదా వేసింది కోర్టు. ఇక అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం సాక్షులను బెదిరించిన కేసులో అతడు జైల్లో ఉన్నాడు. ఇదే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. అయితే అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఇక రాజమండ్రి ప్రత్యేక కోర్టు ఇరువురి పిటిషన్లపై విచారణ జరిపింది. అనంతరం ఈ నెల 6న తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై రాజమండ్రి ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పు నెల 6కు వాయిదా వేసింది కోర్టు. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం సాక్షులను బెదిరించిన కేసులో అతడు జైల్లో ఉన్నాడు. ఇదే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టును ఆశ్రయించాడు. అయితే అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. రాజమండ్రి ప్రత్యేక కోర్టు ఇరువురి పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ నెల 6న తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 30 లోపు కేసును క్లోజ్ చేయాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దానికి అనుగుణంగా న్యాయస్థానం ఈ కేసును స్పీడ్ గా మూవ్ చేస్తోంది. అయితే అనంతబాబు ఈ కేసు నుంచి బయటపడేందుకు, ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులను అంటే తనకు అనుకూలంగా మలుచుకునేందుకు 1 లక్ష రూపాయలు నలుగురు చొప్పున 4 లక్షలు ఇచ్చారనేది ప్రధానంగా ఆరోపణ. పోలీసులు ఇదే అంశంలో కాకినాడ సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి గత వారం ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి తన కస్టడీలోకి ఇవ్వాలి అని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ సాక్షులను బెదిరించిన కేసుతో పాటుగానే ఏదైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసినటువంటి కేసు ఉందో ఈ కేసులో కూడా బెయిల్ ఉండడం బెయిల్ ఉండడంతో ఆ బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి వాదనలు వినిపిస్తున్నారు. అనంతబాబు బయట ఉంటే సాక్షులను ప్రలోభ పెట్టి బెదిరింపులకు గురి చేసేటువంటి అవకాశం ఇంకా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా అనంతబాబు ఎమ్మెల్సీని బెయిల్ రద్దు చేయాలని చెప్పి పోలీసులు ఓ పక్క వాదనలు వినిపిస్తున్నారు. మరో పక్క దానిపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ అనంతబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం అయితే ఇరువురు వాదనలు వినడం జరిగింది. అనంతరం ఈ నెల 6 అయితే వాయిదా వేశారు. 6వ తారీఖున అనంతబాబు బెయిల్ పిటిషన్ మీద మరొకసారి విచారణ జరగబోతోంది. అనంతబాబు అంటే సాధారణంగా సాక్ష్యాలను బెదిరించారనేది ప్రధానంగా ఆరోపణ కాబట్టి ఇందులో సాక్ష్యాలను నిరూపించగలిగితే ఎమ్మెల్సీ అనంతబాబు మెయిన్ హత్య కేసు ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి బెయిల్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి ఆధారాలు న్యాయస్థానం ముందుంచాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తారీఖున ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే ఈ హత్య కేసులో 2022 నుంచి కూడా బెయిల్ మీద బయట ఉంటూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఏవైతే పోలీసులు ఆరోపిస్తున్నారో నలుగురు సాక్ష్యాలను ప్రలోభాలకు గురి చేశారనేది దాన్ని నిరూపించగలిగితే ఈ నెల 6వ తారీఖున బెయిల్ అద్దె అవకాశాలు ఉంటుంది. దాంట్లోనే ఈ లోపల న్యాయస్థానం 6వ తారీఖున ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందని చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్.